ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీరు మీనరాశి మీ టాలెంట్ మీరు చూపించుకుంటారు, అంటే ఆత్మస్థైర్యం అంతలా మీకు పెరుగుతుంది. నేను విజయం సాధించగలుగుతాను అంటారు, సాధిస్తారు. కానీ కొంత టైం అన్నది పడుతూ ఉంటుంది. అంటే ఈ వారం కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం స్వల్పమైన సమస్యలు, చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందండి. ఎంచేతంటే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో ఇప్పటి వరకు ఏదో శని ప్రభావం వల్ల మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ప్రభావాలు చూపించడం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం ద్వారా విజయం సాధించగలుగుతారు. విద్యార్థులకైనా మంచి అవకాశాలు ఉంటాయి, భయపడకండి. అంటే ఎక్కువ 100కు 90 వస్తాయండి, 85 వస్తాయి, అది అంతకన్నా బాగా తగ్గిపోవు. రాజకీయ నాయకులకు కూడా కాస్త మీ యొక్క చేష్టల్లో అని మిశ్రమైనటువంటి, అంటే పదవీ యోగాలు రావు కానీ మీకు మామూలుగా నిత్యకృత్యము జరిగేటువంటి పనుల ఆటంకం ఉండదు. వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల వారు కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్య నుండే కనబడుతున్నాయి. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, ఇదివరకు కంటే కాస్త పర్వాలేదు. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే మీ ఊహ వేరు, అక్కడ జరిగేది వేరు. ఇప్పుడు వ్యాపారాత్మకంగా మనం చూస్తాం, ఏదో ప్రాజెక్ట్స్ 10 వస్తాయనుకుంటే 2 వస్తాయి. ఇగో ఈ విషయంలో లాభాలు వస్తాయంటే ఆ విషయంలో పెద్దగా లాభాలు రావు. అంటే మీరు ఊహించినంత లాభాలు అనేవి ఉండవు. మీ ఊహ వేరు, అక్కడ రియాలిటీగా ఉన్నది వేరు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఏదో మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళడం కాదు, అక్కడ నిజంగా ఎలా మనం విజయం సాధించగలం అన్నది చాలా ప్రధానమైపోతూ ఉంటుంది. చేత గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి బలం ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో ఎక్కువగా మరి 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని మీరు పూజించండి. స్వస్తి.